బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవసరం ఉంది. డబ్బు ఒక భాగం అయితే మన సర్వీస్ కూడా ఒక భాగం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చినటువంటి సర్వీస్ కానీ మన ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఈరోజు మనం ఇన్ని లిస్టు చదివితే ఇక్కడ ఎన్నో అసలు మనం చెప్పడానికి వాటి గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. ఈ పథకాల గురించి మొత్తం మనం కనుక చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. మొత్తం ఒక్కొక్క పథకం గురించి వివరణ చెప్పుకుంటూ పోతే మిషన్ ఇంద్రధనుష్ దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, కిషోరి శక్తి యోజన, ఉజ్వల యోజన, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వన్ స్టాప్ సెంటర్ పథకం, ఇట్లా అనేక స్టార్టప్లు గాని మహిళలకు ఈరోజు ముద్రా లోన్లు గాని, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలకు ఈరోజు లక్షలాది మంది మహిళలకు 2 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో ముందుకు వెళ్ళడానికి కానీ అనేక పథకాల విషయంలో ముందు మనం అందరం వాటి గురించి ప్రజలకు ద్రోపి తీసుకెళ్లి ప్రజల లోపల మనమంతా కూడా మమేకమై ఇగో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల కోసం ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది, మన పిల్లల కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది, పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరం కనుక మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగితే ఆ రోజు మనం అందరం కూడా సక్సెస్ఫుల్ గా అయినట్టు. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా తప్పకుండా 33% రిజర్వేషన్ లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా విజయం సాధిస్తారు. మనం విజయం సాధించాలంటే మరి ప్రజల్లోకి మనం వెళ్ళాలి కదా. ఈరోజు ఆ దిశగా మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 33% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ లో ఎక్కడ అంటే దాని ఒక గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్స్ రేపు ఎక్కడెక్కడ ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది, ఏదనుకో గైడ్ లైన్స్ దాని ప్రకారం అవుతుంది. బట్ మనమంతా కూడా నేను ఒక పెళ్లికి పోయినా, ఒక పెళ్లి దగ్గర పోతే ఒక మామూలు గృహిణి వచ్చింది, దగ్గరికి వచ్చిందమ్మా నేనంటే బీజేపీ చాలా అభిమానం, నాకు బీజేపీ ప్రభుత్వం రావాలే, మీరు ఒక్క పని చేయాలన్నది. ఏం పని చేయాలన్నా ప్రతి గృహిణికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ఉన్నది. మీరు ఆ విషయాన్ని మన ద్వారా ప్రతి ఒక్కరికి కలిసేటటువంటి కార్యక్రమాలు చేయండి. ప్రతి గృహిణి మహిళ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మీరు ఆ మహిళలను దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు మన వైపు చూస్తున్న వాళ్ళని మన వైపు వచ్చేలాగా మీరు అందరు చేసుకోవాలి అనేటటువంటి మాట ఒక సామాన్య గృహిణి మాట్లాడారు. అంటే వాళ్ళ లోపల కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావాలి, దేశంలో ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలి, మన ధర్మం ఉండాలి, మన సాంప్రదాయం ఉండాలి, మన సంస్కృతి ఉండాలి అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. సో ఈ పని ఎవరు చేయగలుగుతాము? ఎక్కువ పెద్ద అయితే మహిళలను రీచ్ కావాలంటే మనమే రీచ్ కావాలి. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా కార్యకర్తలు మనమే రీచ్ కావాలి. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మనం వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈరోజు మన వైపు చూస్తున్నారో, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో, నరేంద్ర మోదీ గారి నాయకత్వం తెలంగాణ కూడా ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మనం నిజం చేసేటట్టు విధంగా మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటులో 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. అంతకుముందు 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. అసెంబ్లీ స్థానాలు ఇంకా ఎక్కువ గెలవాల్సి ఉన్నా సరే అనేక కారణాలతో మనం ఆ యొక్క ఎన్నికలు వెనుకబడ్డ. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు భారతదేశంలో మోదీ గారు ఉండాలి, తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు చూసింది కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి, 35% పైన ఓట్లు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అంటే 3 స్థానాలకు 2 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు మనం కైవసం చేసుకోవడం అంటే మనం అందరు ప్రజలు అంటే ఓటు వేసిన వాళ్ళందరూ ఎవరు? అందరు కూడా విద్యావంతులు, అందరు కూడా మేధావులు విద్యావంతులు వేసినటువంటి ఓట్లు ఆ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారి, టీచర్ ఎమ్మెల్సీ గారి. సో వారంతా కూడా ఈరోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని
కోరుకుంటున్నారు అనేది ఈ ఎన్నికల్లో స్పష్టమైంది. సో ఈ ఎన్నికల ద్వారా మనం ఈ యొక్క అంశాన్ని అంటే ప్రజల లోపల రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం పెరుగుతా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 55% ఓటు శాతం మనం తీసుకున్నాం. సారీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 45% ఓటు తీసుకున్నాం. అంటే ఈరోజు వారంతా కూడా మన వైపు చూస్తున్నారు. అంటే ఈ తెలంగాణలో మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలోకి నెడుతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చి ఇంతకుముందు మాట్లాడిండ్రు, శిల్పారెడ్డి గారు మాట్లాడింది, అధ్యక్షురాలు గారు. వారు ఇచ్చిన పథకాల యొక్క ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఏ పథకం కూడా